హలో! హ్యాపీ లెర్నింగ్ ఎవ్రీబడి. ఇప్పటి వరకు మీరు అనేక రకాల ఛానల్స్‌ని చూసుండొచ్చు. అనేక రకాల టీచింగ్ మెథడ్స్‌ని కూడా విని ఉండవచ్చు. కానీ ఈ ఛానల్‌లో అంటే ఈ ఫైర్ అండ్ ఇన్‌స్పైర్ అకాడమీ అనే ఛానల్‌లో ప్రత్యేకించి మ్యాథ్స్ కోసం చాలా రకాలుగా మీకు చెప్పడం జరుగుతుంది. అయితే ప్రత్యేకించి ఎవరి కోసం చెప్తున్నానంటే కేవలం డల్లర్స్ అండ్ యావరేజ్ స్టూడెంట్స్ కోసం. ఎవరైతే మ్యాథ్స్ అంటే భయపడతారో, ఎవరైతే మ్యాథ్స్ సరిగ్గా అర్థం కాక మ్యాథ్స్ బుక్‌ని ఇంటికి రాగానే అంటే స్కూల్ నుంచి ఇంటికి రాగానే మ్యాథ్స్ నోట్స్‌ని గాని, టెక్స్ట్ బుక్‌ని పక్కన పడేసి మిగతా సబ్జెక్టులు చూస్తారో, అలాంటి వాళ్ళ కోసం మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ కలిగించడం కోసం, మ్యాథ్స్ అంటే ఒక ఇంట్రెస్ట్ సబ్జెక్ట్‌గా మార్చడం కోసం ఈ ఛానల్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. ఈరోజు 10th క్లాస్ మ్యాథ్స్‌లో ఫస్ట్ చాప్టర్ రియల్ నంబర్స్ గురించి చెప్పుకుందాం. రియల్ నంబర్స్ గురించి చెప్పుకునేటప్పుడు ఇంతకుముందు క్లాస్‌లో అంటే 7th, 8th, 9th క్లాసుల్లో మీరు నంబర్ సిస్టమ్ గురించి తెలుసుకొని ఉంటారు. నంబర్ సిస్టమ్‌లో మనకు ముందుగా వచ్చేది న్యాచురల్ నంబర్స్, తర్వాత హోల్ నంబర్స్, తర్వాత ఇంటిజర్స్, ఆ తర్వాత రేషనల్ నంబర్స్, ఇర్రేషనల్ నంబర్స్, టోటల్‌గా లాస్ట్‌లో వచ్చేది మనకి రియల్ నంబర్స్. అయితే హోల్ నంబర్స్ లేకపోతే న్యాచురల్ నంబర్స్ అనేవి తెలియకుండా ఇంటిజర్స్ రావు. ఇంటిజర్స్ తెలియకుండా రేషనల్ నంబర్స్ రావు, ఇర్రేషనల్ నంబర్స్ రావు, ఇవన్నీ తెలియకుండా రియల్ నంబర్స్ రావు. కాబట్టి రియల్ నంబర్స్ అనే చాప్టర్ గురించి చెప్పుకునేటప్పుడు బేసిక్స్‌లోకి ఒకసారి వెళ్దాం. ఆల్రెడీ దీని ముందు వీడియోలో నేను రియల్ నంబర్స్ గురించి అంటే న్యాచురల్ నంబర్స్ ఏంటి, హోల్ నంబర్స్ ఏంటి, తర్వాత ఇంటిజర్స్ ఏంటి, రేషనల్ నంబర్స్ ఏంటి, ఇర్రేషనల్ నంబర్స్ ఏంటి, రియల్ నంబర్స్ ఏంటి, దీని గురించి వివరంగా ఒక వీడియో అనేది చేయడం జరిగింది. మీరు దీని గురించి తెలుసుకునే ముందు ఆ వీడియో కూడా ఒకసారి చూసి నోట్స్ రాసుకుంటే మీకు చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. ఆ బేసిక్స్ అనేవి ఒక్కసారి ప్రస్తావించుకొని రియల్ నంబర్స్ చాప్టర్‌లోకి ఎంటర్ అవుదాం. నంబర్ సిస్టమ్‌లో మనకి ముందుగా వచ్చేది న్యాచురల్ నంబర్స్. ఆ తర్వాత హోల్ నంబర్స్, ఆ తర్వాత ఇంటిజర్స్, తర్వాత రేషనల్ నంబర్స్, ఇర్రేషనల్ నంబర్స్, టోటల్‌గా ఫైనల్‌గా మనకి రియల్ నంబర్స్ అనేవి వస్తాయి. అయితే ముందు న్యాచురల్ నంబర్స్‌ని గురించి చెప్పుకునేటప్పుడు న్యాచురల్ నంబర్స్ అనేవి తెలుగులో సహజ సంఖ్యలు అంటాం. న్యాచురల్ నంబర్స్‌ని క్యాపిటల్ ఎన్ అంటే న్యాచురల్ నంబర్స్‌లో ఫస్ట్ లెటర్ ఏదైతే ఉందో ఆ లెటర్‌తో దీన్ని సూచిస్తాం. న్యాచురల్ నంబర్స్ ఎప్పుడూ కూడా 1తో స్టార్ట్ అవుతాయి. 1, 2, 3, 4, 5 అండ్ సో ఆన్. అంటే న్యాచురల్ నంబర్స్‌కి ఎండింగ్ అనేది లేదు. సపోజ్ 5 తర్వాత 6, 6 తర్వాత 7, 7, 8, 9, 10, 100, 1000, lakh, lakh తర్వాత మరొక నెంబర్ యాడ్ చేసామనుకోండి 1,01,000, 1,02,000 అలా వస్తూనే ఉంటుంది. అంటే దీనికి ఎండింగ్ అనేది లేదు. న్యాచురల్ నంబర్స్ అనేవి 1తో స్టార్ట్ అవుతాయి. అంటే స్టార్టింగ్ నెంబర్ 1 తర్వాత ఎండింగ్ నెంబర్ అనేది లేదు. దేనితో డినోట్ చేస్తామంటే క్యాపిటల్ ఎన్‌తో డినోట్ చేస్తాం. అయితే ఈ న్యాచురల్ నంబర్స్‌ని కౌంటింగ్ నంబర్స్ అని కూడా అంటాం. ఆ తర్వాత న్యాచురల్ నంబర్స్ తర్వాత వచ్చేవి హోల్ నంబర్స్. హోల్ నంబర్స్‌ని క్యాపిటల్ డబ్ల్యూతో డినోట్ చేస్తాం. హోల్ నంబర్స్‌లో స్టార్టింగ్ నంబరు 0, 0, 1, 2, 3, 4, 5 అండ్ సో ఆన్. దీనికి కూడా ఎండింగ్ నెంబర్ అనేది లేదు. దెర్ ఈస్ నో ఎండింగ్ నెంబర్ ఇన్ న్యాచురల్ నంబర్స్ అండ్ హోల్ నంబర్స్. హోల్ నంబర్స్‌లో గాని న్యాచురల్ నంబర్స్‌లో గాని ఎండింగ్ నెంబర్ అనేది లేదు. న్యాచురల్ నంబర్స్ ఎప్పుడు కూడా 1తో స్టార్ట్ అవుతాయి. హోల్ నంబర్స్ ఎప్పుడు కూడా 0తో స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ ఆ తర్వాత వచ్చేది ఇంటిజర్స్. ఇంటిజర్స్‌లో ఫస్ట్ లెటర్ ఏదైతే ఉందో ఐ. ఇప్పుడు న్యాచురల్ నంబర్స్‌లో ఫస్ట్ లెటర్ ఎన్ దాంతో డినోట్ చేసాం. హోల్ నంబర్స్‌లో ఫస్ట్ లెటర్ డబ్ల్యూ కాబట్టి దాంతో డినోట్ చేస్తాం. కానీ ఇంటిజర్స్‌లో ఫస్ట్ లెటర్ ఐ అని దీన్ని ఐతో డినోట్ చేయం. ఇంటిజర్స్‌ని ఎప్పుడు కూడా జెడ్ అనే లెటర్‌తో డినోట్ చేస్తాం. ఎందుకు జెడ్ అనే లెటర్‌తో డినోట్ చేస్తామంటే ఈ జెడ్ అనే లెటర్ దేని నుంచి వచ్చిందంటే జహ్లన్. ఈ జహ్లన్ అనే వర్డ్ నుంచి వచ్చింది. ఇది జర్మన్ వర్డ్. అలాగే ఈ జర్మన్ వర్డ్ జహ్లన్‌కి మీనింగ్ ఏంటంటే నంబర్స్ అని అర్థం జర్మన్ భాషలో. అంటే ఇక్కడ జర్మన్ భాషలో వాళ్ళు నంబర్ సిస్టమ్ అనేది అందరూ కనుక్కున్నారు. నంబర్ సిస్టమ్‌లో వచ్చేది ఇంటిజర్స్‌ని వాళ్ళు ఎక్కువగా దీని మీద రీసెర్చ్ చేసి చెప్పారు కాబట్టి జర్మన్ వర్డ్‌ని తీసుకొని జెడ్ అనే లెటర్‌తో దీన్ని డినోట్ చేస్తాం. ఇప్పటి వరకు న్యాచురల్ నంబర్స్‌లో పాజిటివ్ నంబర్స్ ఉన్నాయి. 1, 2, 3, 4, 5 అంటే ప్లస్ అనేది లేకపోయినా ఇది పాజిటివ్ నంబర్స్. కానీ హోల్ నంబర్స్‌కి వచ్చేసరికి 0తో స్టార్ట్ అయింది.
జీరోతో స్టార్ట్ అయ్యి తర్వాత పాజిటివ్ నెంబర్స్ వచ్చాయి. జీరో అనేది పాజిటివ్ కాదు, నెగిటివ్ కాదు. జీరో ఈజ్ నెయిదర్ పాజిటివ్ నార్ నెగిటివ్. నెయిదర్ పాజిటివ్ నార్ నెగిటివ్ అంటే జీరో అనేది పాజిటివ్ నెంబరు కాదు, నెగిటివ్ నెంబరు కాదు. కానీ ఇక్కడ హోల్ నెంబర్స్ జీరోతో స్టార్ట్ అవుతాయి, తర్వాత ఏమొస్తాయి? పాజిటివ్ నెంబర్స్ వస్తాయి. ఆ తర్వాత ఇంటిజర్స్ జెడ్ అనే లెటర్తో దీన్ని డినోట్ చేస్తాం. కానీ జెడ్లో నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి, జీరో ఉంటుంది, పాజిటివ్ నెంబర్స్ కూడా ఉంటాయి. అంటే ఇంటిజర్స్ని ఏ విధంగా చెప్పుకోవచ్చు? ఇంటిజర్స్ ఆర్ ద నంబర్స్ ఆఫ్ ది కాంబినేషన్ పాజిటివ్ నెంబర్స్, నెగిటివ్ నెంబర్స్ అండ్ జీరో. నెగిటివ్ నెంబర్స్, జీరో అండ్ పాజిటివ్ నెంబర్స్. కాబట్టి నెగిటివ్ నెంబర్స్ కూడా పెద్ద నెంబర్ అనేది లేదా చిన్న నెంబర్, నెగిటివ్ అనేది చిన్న నెంబర్ వస్తుంది కాబట్టి చిన్న నెంబర్ ఎంత చిన్న నెంబర్ అనేది లేదు. దీన్ని -3, -2, -1, 0, 1, 2, 3 అండ్ సో ఆన్. అంటే జీరోకి రైట్ సైడ్ ఏ నెంబర్స్ అయితే ఉన్నాయో అవి పాజిటివ్ నెంబర్స్, వీటిని జెడ్ ప్లస్ నెంబర్స్ అంటాం, అంటే పాజిటివ్ ఇంటిజర్స్. జీరోకి లెఫ్ట్ సైడ్ ఏ నెంబర్స్ అయితే ఉన్నాయో వాటిని నెగిటివ్ ఇంటిజర్స్ అంటాం, జెడ్ మైనస్. అంటే జీరోకి లెఫ్ట్ -1 ఉంది, -1కి లెఫ్ట్ -2 ఉంది, -2కి లెఫ్ట్ -3 ఉంది. జీరోకి రైట్ సైడ్ 1 ఉంది, అంటే +1, +2, +3 అండ్ సో ఆన్. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే జీరోకి రైట్ సైడ్ ఉన్న నెంబర్స్, అంటే జీరోకి రైట్ సైడ్ వెళ్తున్న కొద్దీ దాని వాల్యూ పెరుగుతుంది. అంటే జీరో కన్నా 1 పెద్దది, 1 కన్నా 2 పెద్దది, 2 కన్నా 3 పెద్దది, 3 కన్నా 4 పెద్దది, అలా పెరుగుతూనే ఉంటుంది. కానీ జీరోకి లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి దాని వాల్యూ తగ్గుతూ ఉంటుంది. అంటే జీరో కన్నా -1 చిన్నది, -1 కన్నా -2 చిన్నది, -2 కన్నా -3 చిన్నది. అంటే ఇటువైపు వస్తున్న కొద్ది, లెఫ్ట్ సైడ్ వస్తున్న కొద్ది దాని వాల్యూ తగ్గిపోతూ ఉంటుంది. సపోజ్ ఇక్కడ -100 ఉందనుకోండి, -100 అనేది -3 కన్నా చాలా చిన్నది. కానీ 3 కన్నా 100 అనేది +100 అనేది చాలా పెద్దది. డిఫరెన్స్ గుర్తుంచుకోండి. జీరోకి రైట్ సైడ్ వెళ్తున్న కొద్దీ దాని వాల్యూ పెరుగుతుంది, అవి పాజిటివ్ నెంబర్స్, వాటిని జెడ్ ప్లస్ అంటాం, అంటే పాజిటివ్ ఇంటిజర్స్. జీరోకి లెఫ్ట్ సైడ్ ఉన్నవి నెగిటివ్ ఇంటిజర్స్, మైనస్లో వస్తూ ఉంటాయి. ఈ లెఫ్ట్ సైడ్ వస్తున్న కొద్దీ దాని వాల్యూ తగ్గిపోతూ ఉంటుంది, రైట్ సైడ్ వెళ్తున్న కొద్దీ దాని వాల్యూ పెరుగుతూ ఉంటుంది. ఇంటిజర్స్లో మనం నేర్చుకున్నది ఏంటంటే జీరో, నెగిటివ్ నెంబర్స్ అండ్ పాజిటివ్ నెంబర్స్. ఇందులో నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి, జీరో ఉంటుంది, పాజిటివ్ నెంబర్ కూడా ఉంటాయి. కానీ ఇంటిజర్స్లో డెసిమల్స్ కానీ 1.5, 2.7 ఇలాంటి డెసిమల్స్ కానీ, లేకపోతే ఫ్రాక్షన్స్ కానీ 1/2, 3/7, 4/5 ఇలాంటి ఫ్రాక్షన్స్ కానీ, అంటే ఏ ఫ్రాక్షన్స్ కూడా ఇంటిజర్స్కి చెందవు. ఏ డెసిమల్ సిస్టమ్ కూడా, డెసిమల్ నెంబర్ కూడా ఇంటిజర్స్లో ఉండవు. ఇంటిజర్స్లో కేవలం ఉన్నవి ఏంటంటే ఇంటిజర్స్ అనేవి కేవలం పాజిటివ్ నెంబర్స్, నెగిటివ్ నెంబర్స్ అండ్ జీరో, ఆ 3 మాత్రమే ఉంటాయి తప్ప డెసిమల్స్ కానీ లేకపోతే ఫ్రాక్షన్స్ కానీ ఇంటిజర్స్లో ఉండవు. అది చాలా ఇంపార్టెంట్, అది తెలుసుకోవాల్సిన విషయం. ఇలాంటివి చిన్న చిన్న బిట్లలో కూడా మీకు ఇచ్చే అవకాశం ఉంటుంది. 1.5 అనేది ఇంటిజర్కి చెందుతుందా చెందదా అని అడుగుతాడు. కాబట్టి ఇంటిజర్స్ అంటే మనం ఏం చెప్పుకున్నాము? జీరో, నెగిటివ్ నెంబర్స్ అండ్ పాజిటివ్ నెంబర్స్. ఇందులో డెసిమల్స్ అనేవి ఎక్కడా ఉండవు, అలాగే ఫ్రాక్షన్స్ కూడా ఉండవు. అది తెలుసుకోవాల్సిన విషయం. నెక్స్ట్ మనం తెలుసుకునేది రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్ అంటే రేషనల్ నెంబర్స్ ఆర్ విచ్ ఆర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ p/q. p/q ఫ్రాక్షన్ టైప్లో ఏ నెంబర్స్ అయితే ఉంటాయో వాటిని రేషనల్ నెంబర్స్ అంటాం. ఈ p/q ఎప్పుడు కూడా ఇంటీజర్స్ అవ్వాలి. అంటే ఏంటి ఇంటీజర్స్ అంటే అర్థం ఏంటి? నెగిటివ్ నెంబర్స్ ఆర్ పాజిటివ్ నెంబర్స్ అండ్ జీరో. నెగిటివ్ నెంబర్స్, పాజిటివ్ నెంబర్స్ అండ్ జీరో, ఆ 3 కలిసి ఉన్నదాన్ని ఆ సెట్ని ఏమంటామంటే ఇంటిజర్స్ అంటాం. అంటే ఆ ఇంటిజర్స్ ఎప్పుడు కూడా p/q రూపంలో ఉంటే, అంటే పాజిటివ్ నెంబర్స్ కానీ నెగిటివ్ నెంబర్స్ కానీ p/q ఫామ్లో ఉంటే దాన్ని ఏమంటాం అంటే రేషనల్ నెంబర్స్ అంటాం. సపోజ్ p = 1 అనుకోండి, q = 2 అనుకోండి, p/q = 1/2. అంటే 1/2 రూపంలో కానీ, 3/4 కానీ, 5/6 కానీ, లేకపోతే 10/7 కానీ ఏదైనా p/q రూపంలో ఉండాలి. అంతేకాకుండా q
క్యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో అవ్వాలి. క్యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో అంటే డినామినేటర్ ఏదైతే ఉందో అది జీరో ఉండకూడదు, ఏదో ఒక నెంబర్ ఉండాలి. నైదర్ పాజిటివ్ నార్ నెగిటివ్, సారీ ఎయిదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. నెయిదర్ నార్ కాదు, నెయిదర్ నార్ అంటే అర్థం ఏంటంటే అది కాదు ఇది కాదని. ఎయిదర్ ఆర్ అంటే అదేనా అవ్వచ్చు ఇదేనా అవ్వచ్చు. అంటే PQ అనేవి ఇందులో PQ బిలాంగ్స్ టు జెడ్. PQ అనేవి అంటే PQ అనే నెంబర్స్ బిలాంగ్స్ టు జెడ్ అంటే ఇంటిజర్స్ చెంది ఉండాలి. అంతేకాకుండా జెడ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో అయి ఉండాలి. జెడ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో. ఎందుకు నాట్ ఈక్వల్ టు జీరో అంటే సపోజ్ P అనేది 1 తీసుకున్నాం, Q అనేది 0 తీసుకున్నాం అనుకోండి. P బై Q అంటే ఏంటి? 1/0. దీన్ని డినోట్ చేయలేం, దీన్ని నిర్వచించలేం, దీనికి డెఫినేషన్ లేదు. ఎందుకంటే 1/0 అనేది డినామినేటర్లో ఎప్పుడైతే 0 ఉంటుందో దానికి నిర్వచనం అనేది లేదు. కాబట్టి Q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. అంటే సపోజ్ 1/1 అనుకోండి, 1ని 1తో డివైడ్ చేస్తున్నాం అని అర్థం. 1 1 జా 1. లేదు 0/1 ఉండొచ్చు, 0ని 1తో డివైడ్ చేసినప్పుడు 1 0 జా 0. కాబట్టి 0/1 ఉండొచ్చు కానీ 1/0 అనేది ఉండకూడదు. అంటే Q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. P అనేది ఏ నెంబర్ అయినా అవ్వచ్చు, నెగిటివ్ నెంబర్ అవ్వచ్చు, పాజిటివ్ నెంబర్ అవ్వచ్చు, 0 కూడా కావచ్చు. అంటే ఇక్కడ P అనే దాన్ని 5 తీసుకున్నాం అనుకోండి, Q అనే దాన్ని -6 అని తీసుకున్నాం అనుకోండి. అంటే P అనేది పాజిటివ్ నెంబరు, Q అనేది నెగిటివ్ నెంబరు. అప్పుడు P బై Q రేషనల్ నెంబర్ ఏమవుతుంది? 5/-6 అవుతుంది. దిస్ ఇస్ ఈక్వల్ టు -5/6. అంటే నెగిటివ్ నెంబర్ కూడా అవ్వచ్చు. సో PQ బిలాంగ్స్ టు జెడ్. PQ అనేవి ఎప్పుడు కూడా ఇంటిజర్స్ అయి ఉండాలి. అంటే నెగిటివ్ నెంబర్స్ కావచ్చు, పాజిటివ్ నెంబర్స్ కావచ్చు, లేదా 0 కూడా కావచ్చు. అంతేకాకుండా ఇందులో రూల్ ఏంటంటే Q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ మనం చెప్పుకునేది రియల్ నెంబర్స్ గురించి. ఫస్ట్ మనం న్యాచురల్ నెంబర్స్ గురించి చెప్పుకున్నాం, హోల్ నెంబర్స్ గురించి చెప్పుకున్నాం, ఇంటిజర్స్ గురించి చెప్పుకున్నాం, ఇంకా రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్ గురించి కూడా చెప్పుకున్నాం. ఇక్కడ మనం రియల్ నెంబర్స్ గురించి చెప్పుకునేటప్పుడు రియల్ నెంబర్స్ని ఒక విధంగా ఎలా రాయొచ్చు? Q యూనియన్ Q డాష్. Q యూనియన్ Q డాష్. Q అంటే రేషనల్ నెంబర్స్, Q డాష్ అంటే ఇర్రేషనల్ నెంబర్స్. అంటే రియల్ నెంబర్స్లో ఏంటంటే ఉంటాయంటే రేషనల్ నెంబర్స్ ఉంటాయి, ఇర్రేషనల్ నెంబర్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు రేషనల్ నెంబర్స్ ఏమున్నాయి? న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయి, హోల్ నెంబర్స్ ఉన్నాయి, ఇంకా ఇంటిజర్స్ కూడా ఉన్నాయి. అంటే ఒక విధంగా చెప్పాల్సి వస్తే రియల్ నెంబర్స్లో న్యాచురల్ నెంబర్స్ ఉంటాయి, హోల్ నెంబర్స్ ఉంటాయి, ఇంటిజర్స్ ఉంటాయి, అంతేకాకుండా రేషనల్ నెంబర్స్ ఉంటాయి. వీటితో పాటు ఇర్రేషనల్ నెంబర్స్ కూడా ఉంటాయి. అంటే రియల్ నెంబర్స్కి వెన్ డయాగ్రామ్ గీయమన్నారు అనుకోండి. వెన్ డయాగ్రామ్లో మనకి ఫస్ట్ ఇది Q అనుకుంటే, అంటే Qలో ఏమున్నాయి? న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయి N, ఇంకా W, ఇంకేమున్నాయి? ఇంటిజర్స్ కూడా ఉన్నాయి. న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటిజర్స్ ఇవన్నీ కలిపి ఏమయ్యాయి? రేషనల్ నెంబర్స్ అయ్యాయి. ఇవి కాకుండా అంటే రేషనల్ నెంబర్స్ కాకుండా ఇర్రేషనల్ నెంబర్స్ కూడా ఉంటే, అంటే Q డాష్ కూడా ఉంటే, Q డాష్ అంటే ఏంటి? ఇక్కడ √7, √5, √11, √2 ఇవన్నీ కూడా ఇర్రేషనల్ నెంబర్స్. ఈ ఇర్రేషనల్ నెంబర్స్ అండ్ రేషనల్ నెంబర్స్ కలిపి రియల్ నెంబర్స్ అవుతాయి. కాబట్టి దీన్ని ఏమంటాం అంటే R ఈక్వల్స్ టు Q యూనియన్ Q డాష్. Q యూనియన్ Q డాష్. ఇది రియల్ నెంబర్స్కి వెన్ డయాగ్రామ్. ఇలా కూడా 2 మార్క్స్లో అడగచ్చు. కాబట్టి రియల్ నెంబర్స్కి వెన్ డయాగ్రామ్ గీయాలంటే మనం న్యాచురల్ నెంబర్స్ని గీయాలి, దానిపైన హోల్ నెంబర్స్ గీయాలి, దానిపైన
ఇంటిజర్స్ని కూడా గీయాలి. ఈ 3 దేంట్లో ఉంటాయంటే రేషనల్ నెంబర్స్లో ఉంటాయి. రేషనల్ నెంబర్స్ని క్యూ అనే లెటర్తో డినోట్ చేస్తాం. ఇవి కాకుండా రియల్ నెంబర్స్లో క్యూ డాష్ కూడా ఉంటాయి. క్యూ డాష్ అంటే ఇర్రేషనల్ నెంబర్స్. ఇర్రేషనల్ నెంబర్స్ ఈ రెండు ఉన్నాయి కాబట్టి, అంటే రేషనల్ నెంబర్స్ ఇర్రేషనల్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి మనం దీన్ని ఆర్ ఈక్వల్స్ టు క్యూ యూనియన్ క్యూ డాష్ అని కూడా రాస్తాము. అంటే రేషనల్ నెంబర్స్లో రియల్ నెంబర్స్లో ఏంటేంటి ఉన్నాయంటే న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయి, హోల్ నెంబర్స్ ఉన్నాయి, ఇంటీజర్స్ ఉన్నాయి, ఇంకా రేషనల్ నెంబర్స్ ఉన్నాయి. వీటన్నిటితో పాటు ఇర్రేషనల్ నెంబర్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కలిపి మొత్తం ఈ సిస్టమ్ని ఏమంటామంటే రియల్ నెంబర్స్ అంటాం. ఓకే, ఇవి బేసిక్స్. అంటే నెంబర్ సిస్టమ్ గురించి తెలుసుకునేటప్పుడు ఇవన్నీ కూడా నేర్చుకున్న తర్వాత మనం ఈ వీడియో మీకు ఒకవేళ అర్థం కాకపోతే 2 సార్లు చూడండి, 3 సార్లు చూడండి, ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. ఈ బేసిక్స్ తెలియకుండా మనకి రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి, ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి, రియల్ నెంబర్స్ అంటే ఏంటి, ఇంటీజర్స్ అంటే ఏంటి, ఇలాంటివి తెలియకుండా మనం సమ్స్ అనేవి చేయలేం. కాబట్టి ఒకవేళ చేసిన గుడ్డెది చేలో పడ్డట్టు వెళ్ళిపోతాం, అంతే తప్ప పూర్తిగా మనకి జ్ఞానం అనేది రాదు. కాబట్టి ఎప్పుడు కూడా మ్యాథ్స్లో బేసిక్స్ నేర్చుకున్న తర్వాతే మనం చాప్టర్లోకి వెళ్ళాలి. ఇవి చాప్టర్ 1 రియల్ నెంబర్స్ తాలూకా బేసిక్స్. నెక్స్ట్ మనం వీడియోలో ఎక్సర్సైజ్ 1.1లో సమ్స్ ఎగ్జాంపుల్స్ 1 కూడా మనం నేర్చుకుందాం. రియల్ నెంబర్స్కి సంబంధించిన ఈ బేసిక్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దానివల్ల మీరు ఎలాగైతే వివరంగా విపులంగా ఈ బేసిక్స్ అనేవి నేర్చుకున్నారో మీ ఫ్రెండ్స్ కూడా దీన్ని వివరంగా నేర్చుకోవడానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా పంపించండి. అలాగే ఈ వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి.